హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? టీలు కాఫీలు తాగారా? నేనైతే టీ తాగేసానండి. చూడండి, నేను ఈరోజు ములక్కాడ టమాటా కర్రీ చేస్తున్నాను. త్వరగా వెళ్ళాలి కదా ఆఫీస్కి, అందుకు త్వరగా లేచాను. వంట అయితే స్టార్ట్ చేశాను. ఈ ములక్కాడ టమాటా కర్రీ కుక్కర్లో రైస్ పెట్టేశాను ఆల్రెడీ. ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి. ముందైతే వంట చేసేస్తాను, తర్వాత బ్రేక్ఫాస్ట్ వేడివేడిగా తింటాం. ఇది ఎలాగో మధ్యాహ్నానికి చల్లగా అయిపోతుంది కాబట్టి ముందు వంట చేసేసి తర్వాత తినే ముందర బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం. ఈ ములక్కాడలు అయితే మా వారు తీసుకొచ్చారు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పెరట్లో చెట్టు ఉందంట, వాళ్ళేమో ఇచ్చారు తినకి, కర్రీ చేసుకో అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చారు. అందుకు అవే కర్రీ. ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవి రేపున ఎల్లుండైనా చేసుకోవాలి. ఎక్కువ చేస్తే నేను చాలా ఎక్కువ అయిపోతుంది కదా కర్రీ, అందుకని కొంచెం నా కోసం చేసుకుంటా. బాబు కూడా తినడు, మళ్ళీ మధ్యాహ్నం మా వారు తీసుకొస్తారు కాబట్టి నా ఒక్కదాని కోసమే నేను కర్రీ చేసుకుంటున్నా. మీలో ఎంతమందికి ములక్కాడ కర్రీ అంటే ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్. బాగా కలిపేసి ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేసుకొని కొంచెం వాటర్ వేసేసి అలాగే పెడతానమాట. మంచిగా ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది ఇవి. ఎందుకంటే బయట కొన్నవి కాదు, వీళ్ళు ఊరు నుంచి విత్తనం తీసుకొచ్చి వాళ్ళ రూమ్ బయట వేసుకున్నారంట. చాలా కాస్తాయి, ప్రతిసారి మాకు ఇస్తారు. అవి అప్పుడప్పుడు తీసుకొస్తారు ఈయన, ఇంట్లో మేము చేసుకుంటాం. కొంతమంది ములక్కాడ ముందుగానే ఉడకబెట్టేస్తారు. అవి ఏమవుతాయంటే మొత్తం పేస్ట్ లాగా అయిపోతాయి. నేను ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకొని పసుపు కారం అన్నీ వేసుకుంటాను. ఇప్పుడు కొంచెం పసుపు, తర్వాత కారం వేస్తున్నప్పుడు కారం మేము ఎక్కువ తినమండి, మా వారు తింటారు కానీ నేను ఎక్కువ తినలేను, బాబు కూడా తినడు. సరిపోతుంది. ఉప్పు కూడా వేసేస్తున్నాను. మళ్ళీ కొంచెం కలుపుకొని అన్నం విజిల్ కూడా వచ్చేసింది. నాకు వంట అయితే చాలా త్వరగా అయిపోతుందండి, వంట కోసం టెన్షన్ పడక్కర్లేదు. ఇలా వేసుకున్నాక కలిపినాక కొంచెం వాటర్ వేసేస్తే కర్రీ రెడీ అయిపోతుంది. మేము మసాలాలు ఎక్కువ తినం కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటాను అన్నీ నేను. ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుంటాను. ఉడికినాక మంచిగా ఉడికిపోతుంది. వాటర్ వేసేసాను. జ్యూసీగా ఉండాలి కదా, నార్మల్గా అయితే తినలేం కదా, కలుపుకోవడానికి కూడా కావాలి కదా, జ్యూసీగా ఉంటుంది. ఉడుకుతుంది చూడండి మంచిగా. మేమైతే కడాయిలోనే చేస్తాము, అది ముందు నుంచి అలవాటు. బోగన్ అది పెట్టాం, మేము కళాయిలోనే చేస్తాము కర్రీ. చూడండి కలర్ఫుల్గా ఉంది కదా, కొంచెం ఉడికితే దించేయచ్చు. ఆల్రెడీ వేగిపోయింది కదా, కొంచెం ఉడికినాక దింపవచ్చు. కొంచెం అలా మూత పెట్టేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడుకుతుందో. కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయినట్లే.